నమస్కారం అందరికీ. నా పేరు సమీర్. నేను ఈస్ట్ వెస్ట్ కంపెనీలో టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను, గుంటూరు జిల్లా. మనం ఇవాళ వెరైటీ పేరు స్నైపర్, ఈ కంపెనీ పేరు ఈస్ట్ వెస్ట్ స్నైపర్ F1 ఓక్రా బెండ వెరైటీ ఫీల్డ్లో ఉన్నాము. అన్న గురించి కొంచెం మాట్లాడదాము. అన్న, మీ పేరు? అక్బర్. అక్బర్. పూర్తి పేరు? షేక్ అక్బర్. షేక్ అక్బర్. ఊరు పేరేమన్నా? బేతపూడి. బేతపూడి. ఏ మండల కింద వస్తుంది? ఫిరింగిపురం మండలం, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఇప్పుడు మన ఉన్న బెండ వెరైటీ పేరు ఏమన్నా? వెస్ట్ బెస్ట్ వాళ్ళది సైపర్. ఈస్ట్ వెస్ట్ వాళ్ళది స్నైపర్ F1. F1 ఎలా ఉందన్న వెరైటీ? ఎలా ఉంది? ముందుగా దాని గురించి తెలుసుకునే ముందు, మీరు ఎప్పటి నుంచి బెండ వేస్తున్నారు? నేను 4-5 సంవత్సరాల నుంచి వేస్తున్నా. 4-5 సంవత్సరాల నుంచి వేస్తున్నారు. బెండ ఎందుకు వేస్తారు మీరు? బెండ వేస్తున్నా, ఎప్పుడు అలవాటు బట్టి వేస్తున్నా. మా అన్నయ్య సుబాని అన్నయ్య చెప్పాడు, మా ఇత్తనం ఉంది, ఒకసారి వేసి చూడన్నాడు. సరే అన్న అని తెప్పించి వేసా. నెంబర్ 1 ఉంది సైపర్. స్నైపర్. ఇప్పుడు ఈ వెరైటీలో మీకు నచ్చిన స్నైపర్ నెంబర్ 1 సైపర్. ఏమేమి నచ్చిందండి? ఇప్పుడు కోత ఒక రోజు ఆగిన తొలిలో కోసినట్టే తిరుగుతుంది. చూడండి ఎలా ఉంటుంది కోత, ఎలా ఉంటుంది. నెంబర్ 1 కోత ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఒక్క రోజు ఆగిన ఇదే సైజు, ఇక్కడ చూడండి, ఇదే రంగు, ఇట్లాగే ఉంటుందన్న. ఇప్పుడు ఇది ఇవాళ కోసే కోత, ఇవాళ ఆగిపోతే రేపు కోసిన ఈ కాయ ఇంకా ఇంతే వచ్చిద్ది అన్న. ఈ సైజే వచ్చిద్ది, ఇదే రంగు ఉంటుంది. సైజు ఇదే సైజు వస్తుంది. ఒకే సైజు, యూనిఫామ్ సైజు, ఒకే సైజు. మార్కెట్ లో పోగానే అక్బర్ కాయలు వస్తున్నాయని అడుగుతున్నారు మార్కెట్ కి. అక్బర్ కాయలు అన్నమాట. స్నైపర్ వెరైటీ గురించి ఈ కాయ అక్బర్ బెండకాయలు వస్తున్నాయని అడుగుతున్నారు. అడగగానే పక్కకేసి మార్కెట్ లో 30 రూపాయలు 40 రూపాయలు ఏ విత్తనం అమ్మటి ఇది పెచ్చి పడుతుంది. వేరే విత్తనం కన్నా మన వెరైటీ స్నైపర్ పెచ్చే జరుగుతుంది, పెచ్చే జరుగుతుంది నాకు. ఈ విత్తనం వేసిన బ్యాచ్బుల్లో మొత్తానికి, సైపర్ విత్తనం వేసిన వాళ్ళకి మొత్తానికి 40 రూపాయలు 30 రూపాయలు ఏ విత్తనంతో డిస్ఫేషన్ బాగా రేట్ పడుతుంది. వచ్చిన కోత బాగుందన్న. తర్వాత వచ్చిన కాయ ఎలా ఉంది? షేప్ కానీ కలర్ కానీ ఇదే సైజు ఉంటుంది. మాకు మార్కెట్కి పోయిన వాళ్ళు విత్తనం గురించి ఫోన్లు చేస్తున్నారు, కొట్టడానికి అడుగుతున్నారు. ఏంది విత్తనం బాగుంది, ఎక్కడ ఎవరు వేస్తున్నారంటే ఫలానా బేతపూడి అక్బరు అని నాకు ఫోన్ చేస్తున్నారు. యాడ్ దొరికిద్దంటే గుంటూరులో దొరికిద్ది, సత్తనపల్లిలో దొరికిద్ది అని చెప్తున్నాం మేము ఈ విత్తనం గురించి. అదొకటి. చేనికి గ్లౌజు ఇంటికాడ మర్చిపోయి వస్తే చేత్తో పస కోసుకుంటా వెళ్ళొచ్చు. ఇదే మోడల్లో కోసుకుంటా వెళ్ళొచ్చు. ఎందుకన్నా? ఎందుకు కోయచ్చు అట్లాగా? దీనికి ముళ్ళు ఉండదు. చెట్టుకి ముళ్ళు ఉండదు, ముళ్ళు చాలా తక్కువ. అదే ఏరే విత్తనంలో పోయి 10 కాయలు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటది చేతికి. నేను గ్లౌజ్ లేకపోయినా ఇంటికి వెళ్ళే పని లేదు. గ్లౌజ్ లేకపోతే విత్తనం కోయొచ్చని కోస్తున్నారు కూలోళ్ళు. అది దీంట్లో బాగా నచ్చింది రైతుకి. మెయిన్ విత్తనం అదొకటి. 25 సెంట్లు వేసా నేను. డైలీకి వస్తే 80 కేజీలు వస్తున్నాయి. కోత మార్చి కోస్తే కింట 60 కేజీలు వస్తున్నాయి. డబల్ వస్తుంది. డైలీకి వస్తే 80. ప్రతిరోజు కూడా ఇంకో రోజు తీస్తే దానికి డబల్ వస్తుంది. 160 కేజీలు. అది ఈ విత్తనము చాలా బెస్ట్గా ఉంది రైతుకి. హాయిగా ఉంది. ఎవరు అడిగినా ఎక్కడ విత్తనం సుబాని అన్న తెచ్చి ఇచ్చాడు. సైపర్ ఈస్ట్ వెస్ట్ స్నైపర్. మనకి కోత ఈజీగా ఉంది, కోత చాలా బాగుంది. వచ్చిన కాయకి ముళ్ళు తక్కువ ఉండడం వల్ల గ్లౌజెస్ లేకుండా వాడుతున్నాము. ఇంకోటి, వచ్చిన కాయలో మనకు విత్తనాలు మరిన్ని ఉండడం వల్ల కాటా కూడా ఎక్కువ వస్తుంది అంటారు. కాటా వస్తుంది, అదొకటి. ఒక్క రోజు కోత ఆగినా దీంట్లోంచి విత్తనము కనబడట్లేదు బయటికి. సీడ్ బల్జింగ్, బయటకు విత్తనాలు ఏం కనబడట్లేదు. అదే వేరే విత్తనం అయితే కనబడుతున్నాయి విత్తనాలు. మార్కెట్ లో చాలా డౌన్ పడుతుంది రేటు. విత్తనాలు బయట కనబడడం వల్ల మనకి మార్కెట్ రేట్ పడిపోతుంది. కానీ మన స్నైపర్ కలా లేదు. నెంబర్ 1 సైపర్ బాగుంది. అది సార్.